So let us continue the lesson. Unit 1 A reading. Attitude is altitude. Second paragraph. Nick Vujicic was born with no arms and legs, but he doesn't let the details stop him. The brave 26-year-old, who is mainly a torso, plays football and golf, swims and surfs despite having no limbs. Nick Vujicic was born with no arms and legs. You know already, he has no arms and legs, but he doesn't let the details stop him. But he doesn't allow these details to grow him in his life. The brave 26-year-old is a brave man. Brave means courageous. Brave means courageous. The brave 26-year-old who is mainly a torso. See what is meant by torso? Torso means body without arms and legs. Body without arms and legs, even without head also. సో హెడ్ కూడా లేకుండా చేతులు కాళ్ళు లేకుండా ఉండేటువంటి మొండెముని మనం టోసో అని అంటాం. ఇక్కడ నిక్ వూయిసిక్ కూడా ఏంటంటే అలా చేతులు కాళ్ళు లేవు, హెడ్ అయితే ఉంది కానీ. సో హీ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎ టోసో డిస్పైట్ హ్యావింగ్ నో లిమ్స్. ఓకే, హీ హ్యాస్ నో లిమ్స్. లిమ్స్ అంటే లిమ్స్, LIMBS. లిమ్స్ అంటే ఆర్మ్స్ అండ్ లెగ్స్. ఆర్మ్స్ అండ్ లెగ్స్. ఆర్మ్స్ అండ్ లెగ్స్. లిమ్స్ అంటే చేతులు మరియు కాళ్ళు అనమాట. హీ హ్యాస్ నో ఆర్మ్స్ అండ్ లెగ్స్, హీ హ్యాస్ ఓన్లీ head. The third para, Nick has a small foot on his left hip which helps him balance and enables him to kick. He uses his one foot to type, write with a pen and pick things up between his toes. You see, he has a small foot. He has no legs, but he has a small foot on his left hip, which helps him balance and enables him to kick. అతను ఏదైనా కిక్ చేయాలంటే, పుష్ చేయాలన్నా, తన్నాలన్నా, బ్యాలెన్స్ చేసుకోవాలన్నా ఒక చిన్న ఫుట్ ఉందన్నమాట తనకి లెఫ్ట్ హిప్ మీద. సో లెఫ్ట్ హిప్కి ఇక్కడ చిన్న ఫుట్ ఉంది, కాలు అంతా లేదనమాట, చిన్న ఫుట్ ఉంది, ఒక పాదం, చిన్న పాదం ఉంది. హీ యూజెస్ హిజ్ వన్ ఫుట్ టు టైప్. ఆ పాదాన్నే తను టైప్ చేయడానికి యూజ్ చేస్తున్నాడు. హీ యూజెస్ హిజ్ వన్ ఫుట్ టు టైప్. రైట్ విత్ ఎ పెన్. యు సీ, ఆ పాదంతోనే వేళ్ల మధ్యన పెన్ పెట్టుకొని పెన్నుతో రాస్తాడు కూడా. అండ్ పిక్ థింగ్స్ అప్ బిట్వీన్ హిస్ టోస్. సో తను టోస్ అంటే కాలికున్నటువంటి వేళ్లను, మనం చేతుకున్న వేళ్లను ఫింగర్స్ అంటాం. కాలికున్న వేళ్లను ఏమంటామంటే ద ఫింగర్స్ ఆఫ్ యువర్ ఫుట్ ఆర్ కాల్డ్ టోస్. టోస్ అంటే TOES. టోస్ అంటే ఫింగర్స్ ఆఫ్ ద ఫుట్. ఫింగర్స్ ఆఫ్ ద ఫుట్. చేతుకున్నటువంటి పాదానికి ఉన్నటువంటి వేళ్లను టోస్ అంటాం. ఆ టోస్తోని వస్తువులను కూడా పట్టుకొని తీయగలడనమాట. సో హియర్ నిక్ ఈజ్ స్పీకింగ్ ఇన్ ద నెక్స్ట్ పారాగ్రాఫ్. ఐ కాల్ ఇట్ మై చికెన్ డ్రమ్ స్టిక్. నిక్ ఇక్కడ ఒక జోక్ చేశాడు నిక్. ఐ కాల్ ఇట్ మై చికెన్ డ్రమ్ స్టిక్ అన్నాడు. చికెన్ డ్రమ్ స్టిక్ అని పిలుచుకున్నాడు అనమాట. తనకు ఉన్నటువంటి ఫుట్ని చికెన్ డ్రమ్ స్టిక్ అని పిలుస్తాడట. చికెన్ డ్రమ్ స్టిక్ అంటే అర్థం ఏంటండి? చికెన్ అంటే ఏంటి? కోడి కదా. డ్రమ్ స్టిక్ అంటే యాక్చువల్గా మనకి రెండు విడగొడితే మునక్కాయ మనకు అర్థం, మునక్కాయలు అంటాం కదా. సో చికెన్ డ్రమ్ స్టిక్ అంటే కోడి మునక్కాయ కాదు కదా. సో మునక్కాయలాగా ఉన్నటువంటి కోడి పాదం, కాలు చూడండి ఎలా ఉంటుందో చివరిన, దాన్ని చికెన్ డ్రమ్ స్టిక్ అంటారు. కాలి చివరి భాగం మనం చూస్తే మన కోడి కాలు కనిపిస్తుంది కదా, ఆ కాలి భాగాన్ని డ్రమ్ స్టిక్ అంటామన్నమాట. సో తను వెటకారంగా నవ్వుకోవడానికి తన పాదాన్ని చికెన్ డ్రమ్ స్టిక్ అని పిలుచుకుంటాడనమాట. హూ వాజ్ బోర్న్ ఇన్ మెల్బోర్న్. సో నిక్ వాజ్ బోర్న్ ఇన్ మెల్బోర్న్, ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి మెల్బోర్న్ నగరంలో జన్మించాడు ఈయన. బట్ నౌ హీ లివ్స్ ఇన్ లాస్ ఏంజల్స్. కానీ ఇప్పుడు ఎక్కడికి షిఫ్ట్ అయ్యాడండి ఆయన? లాస్ ఏంజల్స్, అమెరికా. లాస్ ఏంజల్స్కి షిఫ్ట్ అయ్యాడు అనమాట. నౌ హీ లివ్స్ ఇన్ లాస్ ఏంజల్స్. ఐడ్ బి లాస్ట్ విదౌట్ ఇట్. ఇక్కడ ఇట్ రిఫర్స్ టు చికెన్ డ్రమ్ స్టిక్ అనమాట. ఫుట్, స్మాల్ ఫుట్ ఆన్ హిజ్ లెఫ్ట్ హిప్. ఇక్కడ ఐడ్ బి లాస్ట్, నేను ఇంకా ఏమీ చేయలేకపోదును. ఐడ్ బి లాస్ట్. ఐడ్ అంటే ఇక్కడ ఐ వుడ్ బి లాస్ట్ విదౌట్ ఇట్. అది లేకపోతే నేను ఇంకా ఎందుకు పనికిరాని వాడిని అయిపోతుందని చెప్పేసి తను చెప్పుకున్నాడు అనమాట. సో హియర్ ద స్పీకర్ ఆఫ్ దీస్ లైన్స్ ఈజ్ నిక్ వూయిసిక్. I refers to Nick Vujicic. It refers to chicken drumstick.
Okay, right. So the next para, water sports aren't Nick's only thing. He also plays golf with a club tucked on his chin and is a huge fan of the English Premier League. Water sports aren't Nick's only thing. వాటర్ స్పోర్ట్స్ అంటే తను నీటిలో ఆడే ఆటలే కాకుండా తను హీ ఆల్సో ప్లేస్ గల్ఫ్ విత్ ఎ క్లబ్ టక్ట్ అండ్ చిన్. చూడండి, గల్ఫ్ కూడా ఆడతాడట. గల్ఫ్ అంటే మీకు తెలుసు కదా, ఒక చిన్న బాల్ ఉంటుంది, ఒక స్టిక్ లాంటిది ఉంటుంది అనమాట. ఆ స్టిక్ లాంటి దాన్ని కొట్టే ఒక గ్రౌండ్లో అంటే గ్రీన్ ఫీల్డ్లో దూరంగా ఎక్కడో హోల్ ఉంటే ఆ హోల్లో పడుతుంది కదా, దాన్ని గోల్ఫ్ అంటాం. సో ఈ గోల్ఫ్ని ఆడతాడట తను. ఎలా ఆడతాడు అంటే, ఆ గోల్ఫ్ స్టిక్ ఉంటుంది కదా, ఆ స్టిక్ని టక్డ్ అండర్ హీ చిన్, గడ్డం కింద పెట్టుకుని ఇలా కొడతాడట తను. సో అలా కొట్టగలిగేటువంటి శక్తి నిక్కు ఉందనమాట. ఈవెన్ దో హీ హ్యాస్ నో లిమ్స్ ఆర్ హ్యాండ్స్. ఓకే, హీ ఆల్సో ప్లేస్ గోల్ఫ్ విత్ ఎ క్లబ్ టక్డ్ అండర్ హిస్ చిన్ అండ్ ఈజ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ది ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. ఈపీఎల్ అంటాం, ఐపీఎల్ లాగా. ఐపీఎల్ అంటే మీకు అందరికీ తెలుసు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ మనం చెప్తూ ఉంటాం. సో ఈపీఎల్ అంటే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అంటే తను చాలా పెద్ద ఫ్యాన్ అట, హ్యూజ్ ఫ్యాన్. హ్యూజ్ అంటే ఏంటండి, వెరీ బిగ్ ఫ్యాన్, వెరీ బిగ్. తను చాలా పెద్ద ఫ్యాన్ అనమాట, వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఈజ్ అబౌట్ ఫుట్బాల్. ఈ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్లో 20 టీమ్స్ పాల్గొంటాయి. 20 టీమ్స్ పాల్గొంటాయి అన్నమాట. సో దీన్ని ప్రధానంగా ఎప్పుడు మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందంటే 1992లో మే నెలలో ఇంట్రడ్యూస్ చేశారనమాట. లండన్లో దీని బేస్ ఎక్కడంటే లండన్ అనమాట. లండన్, దట్ ఈజ్ యు నో వెరీ వెల్, యునైటెడ్ కింగ్డమ్, లండన్, రైట్. సో ద నెక్స్ట్ పేరా, his parents decided not to send him to a special school, a decision he said was very hard for him, but which may have been the best decision they could have made for him. You see, his parents decided not to send him to special school. స్పెషల్ స్కూల్కి పంపించాలని ఎప్పుడు తన పేరెంట్స్ అనుకోలేదట. స్పెషల్ స్కూల్ మీన్స్ ఏంటండి, ప్రత్యేక అవసరాలు పిల్లలకి ఉన్నటువంటి స్కూల్స్ అన్నమాట. స్పెషల్ నీడ్స్ ఉన్నటువంటి పిల్లలు అంటే చేతులు కానీ కాళ్ళు కానీ మనకి మోగతనం కానీ అంటే లేదా డెఫ్నెస్ కానీ ఇలా ఏదైనా బ్లైండ్నెస్ కానీ ఇలాంటివి ఉన్న వాళ్ళందరికీ స్పెషల్ స్కూల్స్ ఉంటాయి. మల్లాంటి స్కూల్లో జనరల్గా ఏంటంటే అందరూ అన్నీ పనిచేస్తున్న వాళ్ళు, అంటే కళ్ళు చేతులు కాళ్ళు అన్నీ బాగున్న వాళ్ళు మన స్కూల్, అది మెయిన్ స్ట్రీమ్ స్కూల్ అంటారు మనది. స్పెషల్ స్కూల్ అంటే దట్ ఈస్ డిఫరెంట్ అనమాట. ఇలాంటి పిల్లలకి స్పెషల్ స్కూలు, కానీ స్పెషల్ స్కూల్కి పంపకుండా తిన్న మెయిన్ స్ట్రీమ్ స్కూల్కి పంపడానికి వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. ఏ డెసిషన్ హీ సెడ్ వాజ్ వెరీ హార్డ్ ఫర్ హిమ్. కానీ తనకు కష్టం అనిపించింది. ఇలాంటి పిల్లలు చేతులు కాళ్ళు లేకుండా మళ్ళాంటి స్కూల్లో జాయిన్ అయితే ఈ పరిగెత్తి వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళని ఆట పట్టిస్తూ ఉంటారు జనరల్గా. అదంతా కూడా తనకు కష్టం అనిపించింది. బట్ విచ్ మే హ్యావ్ బీన్ ద బెస్ట్ డెసిషన్ దే కుడ్ హ్యావ్ మేడ్ ఫర్ హిమ్. కానీ అదే లాస్ట్కి వాళ్ళు చేసినటువంటి మంచి నిర్ణయం అయిందనమాట, బెస్ట్ డెసిషన్ అయిందనమాట తన కోసం చేసినటువంటి నిర్ణయాల్లో. నెక్స్ట్ లెట్ us see the next paragraph. When Nick was born, his father was so shocked that he left the hospital room to vomit. When Nick was born in the hospital, his father was so shocked, చాలా షాక్ అయ్యాడు అనమాట, ఆశ్చర్యపోయాడు, అమేజ్డ్, ఏంటి ఇలా జరిగిందని. అండ్ he left the hospital room and went out to vomit. What is meant by vomit? You know very well. Vomit అంటే వాంతులు చేసుకోవడం అండి. Vomit, to spit out something. Vomit. ఓకే, సో వాంతి చేసుకోవడానికి పరిగెత్తుకొని బయటికి వెళ్ళిపోయాడట. ఏంటి ఎలా ఉంది, కాళ్ళు చేతులు లేకుండా బేబీ పుట్టింది ఏంటి, నాకు ఎలాంటి కొడుకు పుట్టాడు ఏంటి అని చెప్పి పారిపోయాడట బయటికి. his distraught mother worried. Distraught means worried. His distraught mother couldn't bring herself to hold him until he was 4 months old. ఆ అబ్బాయికి 4 నెలల వయసు వచ్చే వరకు కూడా పిల్లోడిని ఎలా పట్టుకోవాలో కూడా తెలియక అలా ఉండిపోయిందంట. అంత వరి అయిపోయి ఏంటి ఇలా పుట్టాడు పిల్లోడు అని చెప్పి. సో అంత వరి అయింది డిస్ట్రాట్ మదర్. ఓకే, డిస్ట్రాట్ మీన్స్ వరీడ్. ఓకే, సో లెట్ us see the next paragraph. His disability came without any medical explanation, a rare occurrence called phocomelia,
And Nick and his parents spent many years asking why this cruel trick would happen to them. My mother was a nurse and she did everything right during pregnancy, but she still blamed herself, he said. His disability means having no arms and legs. This is his disability. Came without any medical explanation. So there was no medical explanation about his disability. Rare occurrence. It's a rare occurrence. It's చాలా అరుదు అనమాట ఇలాంటి జరగడం. It's a rare happening called faucomelia. His disease is faucomelia. Faucomelia. So he got this disease. There is no medical explanation also in medicine. And Nick and his parents spent many years asking why this cruel trick would happen to them. So they asked God and they spent many years asking why this cruel trick, ఎంత క్రూరమైనటువంటి చర్య మాకే ఎందుకు జరిగింది, ఎంత అన్యాయం చేసేవేంటి దేవుడు అని చెప్పి దే ఆర్ ప్రేయింగ్ ద గాడ్. మై మదర్ వాజ్ ఎ నర్స్. His mother was basically nurse. Nick's mother was a nurse and she took all the care. యాక్చువల్గా మన వాళ్ళు మామూలుగానే జాగ్రత్తలు తీసుకుంటారు. ఒక నర్స్ అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఇలాంటి జరిగిందని చెప్పి ప్రెగ్నెన్సీ టైంలో ఎవ్రీథింగ్ రైట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఆమె తీసుకోవాల్సిన ఫుడ్ అంతా తీసుకుంది. కానీ బట్ షీ స్టిల్ బ్లేమ్డ్ హెర్ సెల్ఫ్. కానీ తనను తాను నిందించుకుంది, ఏం పాపం చేశాను దేవుడా అని చెప్పి తను నిందించుకొని బ్లేమ్ చేసుకొని దేవుడిని అడిగింది అనమాట. సో అప్పుడు ఈ మాటలో తను చెప్పాడనమాట నిక్. ఇవి మై మదర్ అంటే హూజ్ మదర్? నిక్స్ మదర్ అనమాట. హీ సెడ్ అంటే హియర్ హీ రిఫర్స్ టు నిక్ వీసిక్. హీ రిఫర్స్ టు నిక్ వీసిక్ అనమాట. సో లెట్ us continue in the next session. The next paragraphs were discussed in the next video.